ఇండియాలో ఉన్నప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే వెంటనే ఇంటికి ఆర్డర్ పెట్టేసేటోన్ని, సర్లే ఇంట్లో వాళ్ళు పే చేస్తారులని. మా ఇంట్లో వాళ్ళు అనుకునేటోళ్ళు వీడికి బద్ధకమే కాదు ఖర్చు పెట్టేది కూడా బాగా పెరిగిపోయిందని. అప్పటికి మా ఇంట్లో వాళ్ళు చెప్పినాడు, ఒరే బాబు ఇప్పుడు కాదురా నువ్వు సంపాదించేటప్పుడు అర్థమవుతుంది ఖర్చు పెట్టాలంటే అని. కానీ మనదంతా తెలిసిందే కదా, అప్పుడే యూత్ఫుల్ గాయస్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, 21 years, మై లైఫ్ మై రూల్స్ మై స్వాగ్ ఈ టైప్ బ్యాచ్ ఉంటుండే. కానీ లిటరల్గా సంపాదించేటప్పుడు అర్థమవుతుంది భయ్య, ఇప్పుడు ఈ వస్తువు అవసరం లేదా, మనకు కొనుక్కుంటే పనికి వస్తుందా, మన జీతం ఎంత, మన జీతంతో దీన్ని మేనేజ్ చేయగలుగుతామా లేదా, ఈ క్యాలిక్యులేషన్లన్నీ వచ్చినాయి. ఇవాళ వీడియో మొత్తానికి జర్మనీలో ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంత ఖర్చు అవుతుందని, అండ్ ఒక స్టూడెంట్గా నేను ఎంత ఖర్చు పెడుతున్నాను ప్రతి మంత్ అనే దాని గురించే ఈ వీడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ. ఖర్చుల్ని తట్టుకోలేక కచరా అయిపోయిన మన చింటూ, అదే కెమెరామ్యాన్ చింటూ. ఈ ఒకసారికి చెప్పకూడదు కానీ కెమెరామ్యాన్ చింటూకే కాదులే, నాకు కూడా అప్పుడప్పుడు పగులుతుంది ఖర్చులకి. సో బేసిక్గా స్టూడెంట్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది రెంట్ గురించి. అంటే స్టూడెంట్ లైఫ్ ఒక్కటే కాదు, ఏ లైఫ్కైనా ఇంటి రెంట్ అయితే అవసరమే, అంటే ఇంట్లో ఉంటే. సో ఇంటి రెంట్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా 2 types ఆఫ్ అకామిడేషన్స్ ఉంటాయి స్టూడెంట్కి. ఒకటి యూనివర్సిటీ నుంచి వచ్చే అకామిడేషన్, రెండు మీరు ప్రైవేట్గా ఉండే అకామిడేషన్. ఈ యూనివర్సిటీ నుంచి వచ్చే అకామిడేషన్ దాదాపుగా ఒక 280 euros నుంచి, లేకపోతే కొన్ని ప్లేసెస్లో 220 euros నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే 220 నుంచి లెక్కేసుకున్న 400 euros వరకు ఉంటుంది. ఒకవేళ మీకు ప్రైవసీ కావాలి, లేకపోతే మీకు ప్రైవేట్ కిచెన్ ఉండాలి, మీ స్పేస్ మీకు ఉండాలంటే ఖచ్చితంగా ఒక 400 euros అయినా స్పెండ్ చేయాలి. అంటే ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 22,000 రూపీస్ నుంచి 40,000 రూపీస్ వరకు ఉంటాయి స్టూడెంట్ అకామిడేషన్స్. ఒకవేళ అవి దొరకలేదనుకో, నాలాగా అప్పుడు ప్రైవేట్ అకామిడేషన్స్లో ఉండాలి. ఈ ప్రైవేట్ అకామిడేషన్స్ అంటే ఏం లేదు, మీరు ఉండే సిటీలో కొంతమంది కలిసి రెంట్ చేసి ఉంటారు అపార్ట్మెంట్. సో అందులో ఏదైనా స్పేస్ ఖాళీ ఉంటే మీరు అది అందులోకి ఇన్ అయిపోవచ్చు. సో ఇట్లాంటి కేసెస్లో రెంట్ దాదాపు ఒక 300 euros నుంచి 450, సిటీ బట్టి 550 వరకు కూడా వెళ్ళిపోద్ది. కానీ యావరేజ్గా అయితే ఒక 30,000 వేసుకోవచ్చు. నేను యావరేజ్గా నా రెంట్ 290 euros కడుతున్నాను, అంటే దాదాపుగా ఒక 28,000. కేవలం రెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. సో దీని తర్వాత మాట్లాడుకుంటే నెక్స్ట్ వచ్చే ఖర్చు ఇంటర్నెట్ గురించి. బేసిక్గా లాస్ట్ 2 years నుంచి ఇంటర్నెట్ వాడుతున్నాం, కానీ ఎంత MBBS ఏంటిది ఏం పట్టించుకోవట్లేదు. అది ఫాస్ట్గా వస్తుంది, బాగా పనిచేస్తుంది. అది మూలకుంది, చిన్న వైర్ కదిలితే మళ్ళీ అది ఇంటర్నెట్ రాదు, అందుకే దాన్ని ఏం గెలకం. సో ఇంటర్నెట్కి యావరేజ్గా ఒక 10 euros కడుతున్నాను భయ్య నేనైతే. ఇండియన్ డబ్బులతో పోలిస్తే 890 రూపీస్ అట్లా పే చేస్తున్నాను. అండ్ నా మూడో విషయం మాట్లాడుకుంటే ఎలక్ట్రిసిటీ బిల్ భయ్య. ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా వెరైటీ, కానీ మేము పర్ పర్సన్ ఇంటికి ఒక 50 euros అయితే కడతాం, అంటే 4,500 రూపాయలు అన్నట్టు. ఇది ఎట్లా అంటే మీరున్న డేట్ నుంచి ఎగ్జాక్ట్గా 1 year వరకు మీరు ఇంతే పే చేస్తారు. 1 yearకి మళ్ళీ రీడింగ్ తీస్తారు. ఒకవేళ మీరు కనుక ఎలక్ట్రిసిటీ ఎక్కువ వాడినారనుకో మీరు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. ఒకవేళ తక్కువ వాడినారనుకో మీరు ఎంత వాడినారో చూసి మిగిలిపోయిన డబ్బులు మళ్ళీ మీకు వేసేస్తారు. సో లాస్ట్ ఇయర్ మాకు ఏమైందంటే 1 year కంప్లీట్గా వాడిన తర్వాత అప్పుడు ఏమైంది, 30 euros పర్ పర్సన్ వచ్చింది, అంటే ఒక 3,000 వచ్చింది ఇయర్ మొత్తం మీద. అమ్మయ్య అని అనుకునే లోపల చిన్న జలక్ వచ్చింది సెకండ్ ఇయర్ ఎక్స్ట్రా 50 euros మేమే కట్టాల్సి వచ్చింది, అంటే ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసినామట. అయ్యా బాబోయ్, అరే ఏడుద్రా ఇది వచ్చినట్టే వచ్చి పోయింది అని అనుకున్నాము, బట్ ఇట్స్ ఓకే. సో రెంట్ గురించి చూసుకుంటే ఇంటి రెంట్ ఏమో 288 euros నాది, ప్లస్ ఇంటర్నెట్ ఒక 10 euros అండ్ ఎలక్ట్రిసిటీ ఒక 43 euros. మొత్తం కలిపితే ఒక యావరేజ్గా ఒక 350 euros అయితే పే చేస్తున్నాను నేను ఒక స్టూడెంట్గా. నేను ఉన్నది ఆఖన్ అనే సిటీ స్టూడెంట్ సిటీ బేసిక్గా. సో సిటీ బట్టి డిపెండ్ అవుతుంది. సో 350 euros అంటే దాదాపుగా ఒక 33,000 లేకపోతే 34,000 అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకుంటే సిమ్ కార్డ్ గురించి. నేను సిమ్ కార్డ్కి 14 euros పే చేస్తున్నాను. ఇండియన్ డబ్బులతో పోలిస్తే దాదాపుగా 1,300 రూపీస్ అన్నట్టు. సో నాకు మంత్లీ 20 GB వస్తుంది అండ్ అన్లిమిటెడ్ కాల్స్. నెక్స్ట్ వచ్చే ఖర్చు రేడియో ట్యాక్స్. ఈ రేడియో ట్యాక్స్ ఎవడింటాడో ఏం చేస్తాడో అర్థం కాదు, కానీ ప్రతి ఒక్కరు కట్టాల్సిందే. రాత్రి తిరిగే దయ్యాల దగ్గర నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ ఈ రేడియో ట్యాక్స్ నుంచి మాత్రం అసలు తప్పించుకోలేం. ప్రతి మంత్ 6 euros అయితే ఖచ్చితంగా పే చేయాల్సిందే. ఇన్ కేస్ మనల్ని ఎవరు రాపేది అనుకుని లైట్ తీసుకున్నారనుకోండి, ఫైన్ దాదాపు 800 euros నుంచి 1000 euros వరకు పడుతుంది, అంటే దాదాపు 50-60 వేల నుంచి 1,00,000 రూపాయల వరకు పడవచ్చు. ఒక్కొక్కసారి బిల్లు రావడం లేట్ అవుతుందేమో, కానీ రావడం మాత్రం పక్కా. ఒకవేళ వాడు ఫైన్ వేసినా కూడా నువ్వు ఇంకా కట్టలేదనుకో, అప్పుడు డైరెక్ట్ పోలీసులే వస్తారు. పోలీసులు వచ్చి బొక్కలు వేసిన తర్వాత ఇంకా ఏం లేదు, జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు అని పాట పాడుకోవాల్సిందే బొక్కలో.
అండ్ నెక్స్ట్ వచ్చే ఖర్చు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. హెల్త్ ఇన్సూరెన్స్ దాదాపుగా 125 euros అయితే కట్టాలి. అంటే ఇండియన్ డబ్బుల్లో కంపేర్ చేస్తే ఒక 12,000 రూపీస్ అని అనుకోండి. ఇది వరకు 120 euros కట్టేటోళ్ళం. ఈ మధ్య బాగా బలిసింది ఇన్సూరెన్స్ వాళ్ళకి, ఒక 5 euros అయితే పెంచినారు. సో 125 euros. ఈ ఇన్సూరెన్స్ చాలామంది అనవసరం అనుకుంటారు, చాలామంది బెస్ట్ అనుకుంటారు. కానీ ఇన్సూరెన్స్ ఇక్కడ మాత్రం మీరు బెస్ట్ అనుకున్నా వరస్ట్ అనుకున్నా ఇన్సూరెన్స్ మాత్రం పక్కా తీసుకోవాల్సిందే. కానీ ఇన్సూరెన్స్తో చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ వైజ్. ఒకవేళ ప్రాబ్లం ఇప్పుడు లేకపోవచ్చు, తర్వాత వచ్చినా కూడా అవన్నీ కవర్ అయిపోతాయి. సో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే నా టర్మ్స్లో చాలా బెస్ట్ ఖర్చే. సో దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చే ఖర్చు గురించి మాట్లాడుకుంటే కాలేజ్ ఫీజు గురించి. సెమిస్టర్ ఫీజు. అదేంటి భయ్య సెమిస్టర్ ఫీజు ఫ్రీ అంటావు కదా, ఇదేంటిది అంటే ట్యూషన్ ఫీజు ఫ్రీయే, కాకపోతే మీరు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అని కట్టాలి. ఇది ఒక 300 euros ఉంటుంది పర్ సెమిస్టర్. అంటే ఒక 6 monthsకి డివైడ్ చేసుకున్న ఒక 50 euros పర్ మంత్. ఈ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్లో మీరు కట్టేటప్పుడు మీకు స్టూడెంట్ సపోర్ట్ ఉంటుంది, లీగల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే లీగల్ సర్వీసెస్ ఉంటాయి, అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కలిపి. అండ్ నేను ఒక సెమిస్టర్కి 320 euros అయితే పే చేస్తున్నాను. కొన్ని సిటీస్లో ఇది ఒక 250 ఉండొచ్చు, కొన్ని సిటీస్లో 300 ఉండొచ్చు. అండ్ బాడన్ వుటర్బర్గ్ అని ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్లో ఒక్కటే 1500 euros ఫీ ఉంటుంది, సెమిస్టర్ ఫీ అంటారు దాన్ని కూడా. సో వేరే కంట్రీస్తో పోలిస్తే మనకు అంత పెద్ద పెద్ద లోన్లు అయితే ఉండవు కదా. నెక్స్ట్ వచ్చే టాపిక్ గురించి మాట్లాడుకుంటే గ్రోసరీస్ గురించి. అండ్ ఈ గ్రోసరీస్ నాకు ప్రతి మంత్ 120 euros నుంచి 140 euros వరకు పోతుంది. ఇండియన్ డబ్బుల్లో కంపేర్ చేస్తే 11,500 నుంచి 15,000 వరకు ఖర్చు అయితే అవుతుంది ప్రతి మంత్. అండ్ ఈ గ్రోసరీస్లో జర్మన్ స్టోర్ నుంచి కొనే ఒక్కటే కాదు, ఇండియన్ స్టోర్ నుంచి ఈ రైస్, పప్పు, ఉప్పు, అదే ఉప్పు జర్మన్ స్టోర్లోనే దొరుకుతుంది, రైమింగ్ కోసం పప్పు ఉప్పు అన్న. ఈ పప్పు కానీ లేకపోతే ఈ రైస్ కానీ ఇండియన్ స్టోర్ నుంచి తీసుకుంటాను. అండ్ టర్కిష్ స్టోర్స్ అని ఉంటాయి, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం నాన్ వెజ్ తీసుకోవచ్చు, చికెన్ కానీ మటన్ కానీ. కంగారడకండి, ఈ రేట్ చెప్తాను ఇప్పుడు నెక్స్ట్. సో చికెన్ గురించి మాట్లాడుకుంటే 1 kilo ఆఫ్ చికెన్ ఒక 4.5 euros ఉంటుంది. అదే బోన్లెస్ చికెన్ తీసుకుంటే 600 grams ఆఫ్ చికెన్ బోన్లెస్ అయితే ఒక 5.5 euros అయితే ఉంటుంది ఈ టర్కిష్ షాప్స్లో. అండ్ ఒక్క వారంలో మీరు 2 సార్లు చికెన్ తిన్నా కూడా ఒక 10 euros వేసుకోండి యావరేజ్గా, అంటే నెలకు 40 euros ఈ చికెన్కి. అండ్ మటన్ ఎప్పుడైనా తినాలనుకుంటున్నారు అనుకోండి, ఒక మటన్ 1 kilo 12 euros నుంచి ఒక 13 euros వరకు ఉంటుంది. ఫిష్ నేను ఎప్పుడు పర్సనల్గా ప్రిఫర్ చేయను, సో అది నాకు తెలియదు. ప్రాన్స్ అయితే 300 grams ఒక 4 euros 5 euros ఇట్లా ఉంటుంది. అండ్ ఇది డిపెండ్స్ ఆన్ వేరియస్ సూపర్ మార్కెట్స్. సో దీన్ని వీక్లీ ఖర్చు కింద బ్రేక్ డౌన్ చేసి మంత్కి యావరేజ్గా ఎంతనో చెప్దాం. అండ్ నెక్స్ట్ మాట్లాడుకుంటే ఇండియన్ స్టోర్స్ గురించి. ఇండియన్ స్టోర్స్లో రైస్ ఉంటుంది భయ్య, 5 kilos ఆఫ్ రైస్ దాదాపుగా 12 euros నుంచి 15 euros వరకు ఉంటుంది, మొన్నే పెరిగిన రేట్లు. సో ఇండియన్ డబ్బుల్లో కంపేర్ చేస్తే 1100 rupees నుంచి 1300 1400 rupees వరకు ఉంటుంది. ఇది ఒక్క పర్సన్కి అయితే ఒక 20-25 days ఈజీగా వస్తుంది 5 kilos ఆఫ్ రైస్ బ్యాగ్. అండ్ ఈ కందిపప్పు ఇవన్నీ మనం వచ్చేటప్పుడు ఇండియా నుంచి తెచ్చుకుంటాం కదా, అది ఒక 2-3 months సరిపోతుంది. కానీ తర్వాత మీరు కొనాలనుకోండి, 1 kilo ఆఫ్ కందిపప్పు ఇక్కడ దాదాపు 600 rupees ఉంటుంది, ఈ మధ్య పెరిగినాయి. జర్మన్ డబ్బుల్లో కంపేర్ చేస్తే ఒక 6.5 euros 7 euros అయింది 1 kilo. అండ్ నేను మాట్లాడేదాన్ని బేసిక్గా మనకు ఏమైతే అవసరం ఉంటాయో ఆ గ్రోసరీ గురించే మాట్లాడుతున్నాను. అండ్ గుడ్లు గురించి మాట్లాడుకుంటే దాదాపుగా 2.3 euros ఉంటుంది. 2.3 eurosతో 10 గుడ్లు వస్తాయి భయ్య. నాకైతే 2 వారాలు వస్తాయి. 10 గుడ్లు 2 వారాలు వస్తాయంటే అవును భయ్య, ఎందుకంటే నాలాగా మీరు కూడా వారాలు పాటించేటోళ్ళు అనుకో, మీకు కూడా ఇంతే వస్తాయి. ఈ వారాలు పాటించడం వల్ల ఈ బెనిఫిట్ కూడా ఉంది మనకి. సోమవారం, గురువారం, శనివారం నో నాన్ వెజ్. ఒకవేళ తిన్నా ఈ వారాల రోజు అని తెలిసిందనుకో, మా అమ్మ అంతే, నా పని కథం అని అంటది. సో ఈ వారాల వల్ల ఇదో బెనిఫిట్. సో నాకు 2.3 euros అంటే దాదాపుగా ఒక 220 euros వేసుకోవచ్చు భయ్య. ఇది నెలకు ఖర్చు చూసుకుంటే ఒక 500 rupees మించి కాదు ఎగ్స్ గురించి. అండ్ ఈ రిమైనింగ్ వాటి గురించి మాట్లాడుకుంటే టొమాటోస్, ఆనియన్, క్యారెట్, ఆలు, లేకపోతే అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్, ఇంకొకటి ఇది కూడా వాడతాం కదా భయ్య, బోన్ అని అంటారు వాటిని. సడన్గా బోన్ అని ఏంటిది గుర్తు రావట్లేదు. బీన్స్ దొరుకుతాయి, బీన్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఇది కాక క్యాబేజ్ కూడా దొరుకుతుంది, క్యాబేజ్, పాలకూర, బీట్రూట్, రాడిష్, ఇవన్నీ దొరుకుతాయి. అండ్ ఇవి కాక ఇండియన్ స్టోర్లో బెండకాయలు కూడా దొరుకుతాయి, బెండకాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా దొరుకుతాయి. దొండకాయలు కూడా దొరుకుతాయి ఇండియన్ స్టోర్స్లో, కరివేపాకు, పన్నీర్ ఇవన్నీ దొరుకుతాయి. సో యావరేజ్గా చూసుకున్న పర్ వీక్ ఒక 20-22 euros అయితే ఖర్చు పెడతారు. ఏది నాన్ వెజ్ నుంచి మొదలుకొని దొరికే పాలకూర వరకు. యావరేజ్గా ఒక స్టూడెంట్ యావరేజ్గా అయితే 22 euros అయితే స్పెండ్ చేస్తాడు. 22 euros 4 monthsకి చూసుకున్నా కూడా ఒక 90 euros వరకు అవుతుంది. దీన్నే బఫర్ వేసుకుంటే ఒక 90 నుంచి 110-120 euros
సో మ్యాక్సిమం ఒక 120 యూరోస్ వరకు అయితే ఖర్చు అవుతుంది స్టూడెంట్గా ఉన్నప్పుడు. ఇది బేసిక్ ఎవరికైనా. ఇన్ కేస్ ఎవరైనా బడ్జెట్ పద్మనాభాలు ఉంటే దీన్ని ఒక 80-90కే కుదించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చే ఖర్చు మిసలేనియస్ ఖర్చు భయ. ఇదేం లేదు, అప్పుడప్పుడు మనం బయట తింటాం కదా, రోజు ఇంట్లోనే వండుకొని తినేంత శుద్ధపూసలం అయితే కాదు. సో అప్పుడప్పుడు బయట తినడం, లేకపోతే డ్రింక్స్ అనో చాక్లెట్స్ అనో ఏవో ఒకటి అవుతుంటాయి. ఇవి యావరేజ్గా ఒక 15 యూరోస్ వేసుకోవచ్చు పర్ వీక్. సో మంత్ కింద లెక్కేసుకున్నా కూడా ఒక 50 యూరోలు అయితే మనకు కనపడకుండానే అయిపోతాయి. ఇంకా దీని మీద ఈ షాపింగ్లని గీపింగ్లని అవి ఇవి ఇంకా ఏం వేసుకున్నా ఇవన్నీ మీకు ఎక్స్ట్రా. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఇంటి రెంట్, ఈ ఇంటర్నెట్, వైఫై, ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కలిపితే ఒక 350, హెల్త్ ఇన్సూరెన్స్ 125, 6 యూరోస్ వచ్చే రేడియో ట్యాక్స్, 14 యూరోస్ వచ్చేసి నా సిమ్ అండ్ గ్రాసరీ బిల్ ఏది బయట ఇవన్నీ కలుపుకొని ఒక 160, 180 యావరేజ్గా చూసుకున్న ఒక 650 యూరోస్ అయితే అవుతాయి భయ్య. సో ఈ 650 యూరోస్ అంటే ఇండియన్ డబ్బుల్లో కంపేర్ చేస్తే రఫ్గా ఒక 63,000 రూపీస్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు అయ్యే ఖర్చు. అండ్ ఇది మీరుండే సిటీ మీద కూడా డిపెండ్ అవుతాయి. వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ సిటీస్ అయితే మ్యూనిక్, హాంబర్గ్, బెర్లిన్, స్టుట్గార్ట్, ఫ్రాంక్ఫర్ట్. సో ఇట్లాంటి సిటీస్ అయితే ఇవి కొంచెం హై సిటీస్. ఇక్కడ రెంట్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, కానీ వెతికితే దొరుకుతాయి. కానీ ఇక్కడ ఒక స్టూడెంట్కి 650 యూరోస్ అయితే అక్కడ ఒక 750, 800 యూరోస్, కొన్నిసార్లు 850 యూరోస్ వరకు అవుతుంది. సో మ్యాక్సిమం 850 యూరోస్లోపే ఏ స్టూడెంట్ అయినా సర్వైవ్ అవ్వగలడు. 90% ఆఫ్ ద స్టూడెంట్స్లో ఇదే జరుగుతుంది. అండ్ రెస్ట్ 10% గురించి నేను చెప్పలేను భయ్య. నాకు 1000 అవుతుంది, 1100 అవుతుంది అంటే మీరు ఖర్చు పెట్టే దాన్ని బట్టి, మీరు ఉండే లగ్జరీ దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. కానీ ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి అయితే ఒక 850 యూరోస్లో కుదిర్చేయచ్చు టాప్ సిటీస్లో. అలాగే చిన్న సిటీస్లో అయితే 650, 700 యూరోస్లో కథం. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ రాయండి, నేను అన్నీ చదువుతాను. అండ్ ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.